కడప జిల్లా రాయచోటిలో బాంబులు నిర్వీర్యం చేశారు. తీవ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న బాంబులను నిర్మానుష్య ప్రదేశంలో నిర్వీర్యం చేశారు పోలీసులు. సూట్ కేసు బాంబు, బ్యాగ్ బాంబు, బకెట్ బాంబులను నిర్వీర్యం చేశారు. రాయచోటిలో ఉగ్రవాదుల ఇళ్లలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అంతే సార్. కడప జిల్లా రాయచోటిలో బాంబులు నిర్వీర్యం చేశారు. తీవ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న బాంబులను నిర్మానుష్య ప్రదేశంలో నిర్వీర్యం చేశారు పోలీసులు. సూట్ కేసు బాంబు, బ్యాగు బాంబు, బకెట్ బాంబులను నిర్వీర్యం చేశారు. రాయచోటిలో ఉగ్రవాదుల ఇళ్లలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అంతే సార్. రాజేష్ अच्छा सुन रहा है भाई. అంతే సార్. దాప కోటిలే రెడీగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, బాంబులను నిర్వీర్యం చేశారు. అలాగే రాయచోటిలో ఉగ్రవాదుల ఇళ్లలో కూడా భారీగా పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఏంటి డీటెయిల్స్? ఓకే, థ్యాంక్ యూ అనిల్. కడప జిల్లా అంటే ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి రాయచోటిలో గత 3 రోజుల క్రితం అరెస్ట్ అయినటువంటి అబూబకర్ సిద్దికి తర్వాత మన్సూర్ అంటే మొహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్ అనేటువంటి ఇద్దరు ఉగ్రవాదులను తమిళనాడు ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళను వాళ్ళ అరెస్టుతో పాటు కోర్టుకు పంపగా రిమాండ్ కూడా జరగడం జరిగింది. తర్వాత జరిగినటువంటి అనేకమైనటువంటి సంచలనాత్మక వివరాలు రాయచోటిలో వెలువడ్డాయి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసుల సహకారంతో ఇంటెలిజెన్స్ బ్యూరో తర్వాత ఏటీఎస్ అధికారులు వీళ్ళందరూ కలిసి పూర్తిగా ఈ యొక్క ఉగ్రవాదుల దాదాపు 30 ఏళ్లుగా ఉంటున్నటువంటి ఈ ఉగ్రవాదుల ఇళ్లను పూర్తిగా సీజ్ చేసి అక్కడ ఏమేమి ఉన్నాయో అనేటువంటి విషయాన్ని కూడా పూర్తిగా తెలుసుకున్నారు. ఇవాళ అంటే నిన్నటి రోజే ఈ ఉగ్రవాదులైనటువంటి ఇద్దరు అబూబకర్ సిద్దికి తర్వాత మొహమ్మద్ అలీ భార్యలైనటువంటి ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరిగింది. ఈ కోర్టుకు పంపిన తర్వాత వీళ్లకు 14 రోజుల పాటు రిమాండ్ విధించడం కూడా జరిగింది. అయితే ఇవాళ కర్నూలు రేంజ్ డిఐజీ తర్వాత అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. అంతకు ముందు జరిగినటువంటి ఈ ఇద్దరి ఇళ్లలో జరిగినటువంటి సోదాల్లో దాదాపుగా అంటే ఈ పేలుళ్లకు ఉపయోగించేటువంటి పొటాషియం పర్మాంగనేట్ తర్వాత ఐరన్ బేరింగ్ బాల్స్ తర్వాత గ్యాస్ ట్యూబ్ అరెస్టరు మందుగుండి సామాగ్రి తర్వాత పొటాషియం నైట్రేటు గన్ పౌడరు టింక్ కటర్ వంటి అనేకమైనటువంటి పేలుడు పదార్థాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు కత్తులు, కొడవళ్లు, 2 ల్యాప్టాప్లు, పాత సెల్ ఫోన్లు, శాటిలైట్ ఫోన్లు తర్వాత తమిళ భాషలో ముద్రించినటువంటి అనేకమైనటువంటి పుస్తకాలను కూడా మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ ఆధ్వర్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో జరిగినటువంటి సమాచారం ప్రకారం అయితే కనుక ఈ ఉగ్రవాదుల కదలికపై ఇంతవరకు తమకు సమాచారం లేదని 3 రోజుల క్రితమే వీళ్ళకు సంబంధించినటువంటి విషయాలు వెలుగులోకి చూశాయని చెప్పడం జరిగింది. అయితే అలాగే ఈ ఇద్దరు దాదాపుగా 30 ఏళ్ల నుంచి రాయచోటిలో ఉంటూ వీళ్ళ సాధారణ వ్యక్తుల్లాగా జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు స్థానిక మహిళలనే అంటే దాదాపు 30 ఏళ్ల క్రితమే ఇద్దరు రాయచోటి ప్రాంతానికి వచ్చి ఇక్కడి మహిళల్ని పెళ్లి చేసుకుని అంటే పేద మహిళలను పెళ్లి చేసుకుని వాళ్ళతో కాపురం చేస్తున్నారు. ఒకరు మహబూబ్ నగర్ లో ఉంటుండగా ఇంకొకరు కొత్తపల్లిలో నివాసం ఉంటున్నారు. ఈ ఇద్దరికి సంబంధించి ఒక అబూబకర్ సిద్దికి చీరల వ్యాపారం చేస్తుండగా ఇంకొక మొహమ్మద్ అలీ మాత్రము చిల్లర వ్యాపారాలు చేసుకుంటూ తన వృత్తిని సాగిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా అంటే అటువైపు ఇటువైపు ఉన్నటువంటి సాధారణ అంటే జనజీవనంలో సాధారణ వ్యక్తులుగా ఉంటూ ఒక ఇంటి పక్క ఉన్నటువంటి మహిళలతో గాని తర్వాత ఇతరులతో గాని ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడే వాళ్ళు కూడా కాదనేటువంటి విషయము మనకు పోలీసుల ద్వారా తెలుస్తుంది. అలాగే స్థానికులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు.
వీళ్ళిద్దరూ మారు పేర్లతో తిరుగుతూ అదే మారు పేర్లతోనే ఉంటూ ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. అందరితో కలిసి జీవనం సాగిస్తున్నారు. ఎవరికి ఎలాంటి అనుమానాలు రాకుండా కూడా జాగ్రత్త పడ్డారు. 3 రోజుల క్రితం అనుకోకుండా ఈ సంఘటన జరిగింది. తమిళనాడు నుంచి వచ్చినటువంటి ప్రత్యేక టీం వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ టీం వచ్చిన తర్వాత గానీ వీళ్ళు రాయచోటిలో ఉగ్రవాదులు ఉన్నారు అనేటువంటి విషయము రాయచోటి పోలీసులకు కూడా తెలిసింది. రాయచోటి పోలీసుల సహకారంతోనే తమిళనాడుకు చెందినటువంటి ఏటీఎస్ అధికారులు వాళ్ళను అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగిందని కూడా చెప్పారు. అని తర్వాత అన్నమయ్య జిల్లాలో వీళ్ళ ఇళ్ల సోదాల్లో జరిగినటువంటి సంచలనమైనటువంటి పదార్థాలు అంటే బ్లాస్టింగ్ కు ఉపయోగించేటువంటి పదార్థాల్లో ఇవాళ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఒక సూట్ కేసులో 3 బాంబులు ఉన్నాయి. వీటిని అబూబకర్ సిద్దికి తయారు చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. వీటిని రాయచోటికి దూరంగా తీసుకెళ్లి ఆ 3 సూట్ కేసులో ఉన్నటువంటి 3 బాంబులను కూడా బ్లాస్ట్ చేయడం జరిగింది. పూర్తిగా బ్లాస్ట్ చేయడం జరిగింది. అనిల్. రైట్ హుస్సేన్, థ్యాంక్ యూ.